హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్. ఈ వీడియోలో మనకి ఎఫ్బిఓకి సంబంధించినటువంటి జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ప్రీవియస్ పేపర్ అండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, సో అప్కమింగ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తే ఇవి ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా కంప్లీట్గా వన్ బిలో 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్సే అండి. సో ఇవి కంప్లీట్గా. సో మీరు ఒకసారి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇది లాగరిథమ్స్ 10th క్లాస్ కాన్సెప్ట్. 6th క్వశ్చన్ ఇది రిమైండర్ థీరం పైన సాల్వ్ చేయడం అనేది ఉంటుంది. 9th క్లాస్ పాలినామియల్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇలా మీరు నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. 4th క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూస్తే ఇది పాలినామియల్స్ 10th క్లాస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రాడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ కూడా ఇది ఏంటంటే పాలినామియల్స్ 10th క్లాస్ కాన్సెప్ట్. సో ఇలా మీరు చాలా మటుకు అన్ని క్వశ్చన్స్ కూడా అప్ టు 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్స్ అండ్ రేంజ్లోనే ఉన్నాయి. సో మీరు ఎఫ్బిఓ సెకండ్ పేపర్ జనరల్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ కావాలి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు అప్ టు 10th క్లాస్ మీన్స్ 7th 8th 9th 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్ వైజ్గా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ అనేది చేయడానికి వీలుంటుంది. సో ఇక్కడ మనము ఎవరైతే ఎఫ్బిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన సైడ్ నుండి ఇక్కడ ఏంటంటే మనకి యూట్యూబ్లో అప్ టు 10th క్లాస్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అనేటివి ప్రతి వీడియోలో మోడల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో విత్ సొల్యూషన్స్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీకు సొల్యూషన్స్ అనేటివి పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి మోడల్ వైజ్గా వీడియో చూసి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నాక మీరు ఆ ప్రాక్టీస్ బిట్స్ని సాల్వ్ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ అందులో ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా అందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సొల్యూషన్స్ కూడా చూసుకొని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎఫ్బిఓకి ప్రిపేర్ అయ్యే వారికి మాత్రమే కాకుండా ఎవరైతే డిఎస్సి టెట్ నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద లింక్ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరుగుతుంది. అందులో జాయిన్ అయితే మీరు ఈజీగా ప్రాక్టీస్ బిట్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని పొందవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం లాస్ట్ వరకు. ఇక్కడ 12th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అండి 10th క్లాస్. 17th క్వశ్చన్ ఇదేంటి ట్రిగ్నామెట్రీ 10th క్లాస్ రేంజే. సో ఇలా మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఇంకా చూస్తే మీకు ఇవి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఈ సమ్స్ అనేటివి ఇవన్నీ సాల్వ్ చేయాలి అంటే మీకు ఏంటంటే అప్ టు 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అనేటివి కాన్సెప్ట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అంతేకాకుండా నా నుండి ఒక సజెషన్ ఏంటంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ మీరేం చేయాలి కదా అంటే ప్రతి కాన్సెప్ట్కు సంబంధించినటువంటి ఓన్ నోట్స్ అనేది ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ సెకండ్ పేపర్, మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నా స్మాల్ సజెషన్ ఏంటంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ మీ ఓన్ నోట్స్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు ఏంటంటే ఎగ్జామ్ ముందు రివిజన్ అనేది చాలా సాఫీగా జరుగుతుంది. ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ ముందు రివిజన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ప్రతి ఏ ఎగ్జామ్కైనా చూసినా కానీ మంచి పర్ఫార్మెన్స్ మంచి అవుట్పుట్ రావాలి అంటే నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ సిలబస్ని కంప్లీట్గా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలండి. ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడే మనకి ఇక్కడ పర్ఫెక్షన్ వస్తుంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనలానే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. సో అందరూ సేమ్ ఓకే అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా
బాగా ఎఫర్ట్ పెట్టి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి కదా అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుందండి. ఎవరైతే ఇక్కడ అందరూ ప్రిపేర్ అవుతారో అందరూ సిలబస్ కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఎగ్జామ్‌లో ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేసి ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళే కాంపిటీషన్‌లో ఉంటారు. ఓకే. సో, దీనికోసం మీరు ఏం చేయాలి కదా అంటే ఓన్ నోట్స్, ఓన్ నోట్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఎంత వీలైతే అన్ని టైమ్స్ రివిజన్ అనేది చేస్తూనే ఉండాలి. సో, అప్పుడు మీకు కంపల్సరీ మీకు మిస్టేక్స్ అనేటివి తగ్గిపోతాయి. మీ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఒకసారి మీరు ఇది చూడండి. ఇలా అన్ని క్వెషన్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటి మనకి అప్ టు ఆల్మోస్ట్ ఆల్ అప్ టు 10థ్ క్లాస్ మ్యాథ్స్ కాన్సెప్ట్సే అండి. సో, వాటికి సంబంధించినటువంటి క్వెషన్సే. కాబట్టి మనకి వీటికి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.